ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడలో 18 ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు, ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. యూత్ ఆఫ్ యూనిట్ ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ లాంఛనంగా ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కాకుండా రుణాంధ్రప్రదేశ్గా సీఎం చంద్రబాబు మార్చారు. వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కన్నబాబు విమర్శ. కాకినాడలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు. స్థలాన్ని పరిశీలించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు. కాకినాడ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు బలోపేతం చేసేందుకు కాకినాడ నగరంలోని 18 ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుకు గుర్తించడం జరిగిందని, త్వరలోనే వీటిని ప్రజా వినియోగంలోకి తీసుకురానున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ వెల్లడించారు. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంపత్ కుమార్ తాడిపల్లిలో నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్టీజీఎస్ అమలు, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం, ఆటోలను క్రమబద్ధీకరించడం, సునకాల నియంత్రణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలు, అన్నా క్యాంటీన్ల నిర్వహణ వంటి అంశాలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ సీడీఎంఏ ఆదేశాల మేరకు ఆర్టీజీఎస్ వ్యవస్థలో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు చేపట్టామని, ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ప్రతిష్టాపన బాధ్యతలను 2 ఏజెన్సీలకు అప్పగించామని, సిగ్నల్స్ ను త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలపై యూఎల్పీలు మరింత చురుకైన చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు నగరంలో సునకాల కోసం ప్రత్యేక షెల్టర్ల ఏర్పాటు కూడా నగరపాలక సంస్థ సిద్ధమవుతోందని వెల్లడించారు. పేదలకు మేలు చేసే అన్న క్యాంటీన్ల ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక సలహా కమిటీ ఏర్పాటులో చర్యలు జరుగుతున్నాయని కమిషనర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్సీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ కనకారావు, సూపరింటెండెంట్ రామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో ఉన్న కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఏరియాలో ట్రాఫిక్ ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కోసం 4 విషయాలు వారు సభ్య పెట్టారు. ఒకటి, ట్రాఫిక్ ఎక్కువ జనరల్ మన సెంటర్ని 18 గుర్తించడం జరిగింది. ఈ 18 సెంటర్లను కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ని ఏర్పాటు చేయడం, సీసీ కెమెరాస్ని ఏర్పాటు చేయడం, మూడోది ఏంటంటే జిబ్రాస్ లైన్స్ని ఏర్పాటు చేయడం, 4కు సంబంధించింది ఏంటంటే ట్రాఫిక్ ఎవరైతే ఫ్యాన్ లైన్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకి 18 పాయింట్లను కూడా మనకు 5 ట్రాఫిక్ సిగ్నల్స్ని మనకు వర్క్ చేయడం జరిగింది. 2 ఏజెన్సీలు గుర్తించడం జరిగింది. ఒకటి లీడ్ యాప్స్ అనేవాళ్ళు ఒకరు, 2 ఎస్పీటీ యాప్స్ అనేవాళ్ళు 2 వచ్చారు. వాళ్ళిద్దరికీ కూడా మొత్తం మనకి ఒకరేమో 13 సెంటర్లో ఏర్పడేటికి ఒక ఏజెన్సీ, అదేవిధంగా 5 సెంటర్లో ఏర్పడేటికి ఒక ఏజెన్సీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మనకి ఈ ట్రాఫిక్ ముందు కమిషన్గా మనం చేయవలసిన బాధ్యత ఏంటంటే ముఖ్యంగా ట్రాఫిక్ లైట్స్ని ఏర్పాటు చేయాలి. రెండోది ఏంటంటే స్టాప్ లైన్స్ని మనం ఏర్పాటు చేయాలి. ఈ 2 ఏర్పాటు చేయడం వల్ల ఎవరైనా ఆ రూల్స్ని వైలేట్ చేస్తే వాళ్ళకి ఫైన్ కూడా ఇంపోజ్ చేసి చలన ద్వారంలో
గవర్నమెంట్కి కట్టడం జరుగుతుంది. కాకినాడ జగన్నాథపురం యూత్ ఆఫ్ యూనిటీ ఆధ్వర్యంలో పెద్దపూడి కుమార్ మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా నిర్వహించే ఈ టోర్నమెంట్ ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హాజరయ్యి క్రికెట్ నిర్వాహకులను అభినందించారు. ఎమ్మెల్యే బ్యాటింగ్ చేసి యువకులను ఆశ్చర్యపరిచారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని సుమారు 6 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు కుమార్ తెలిపారు. అలాగే మాకు సిటీ కోఆర్డినేటర్ ఉమ్మ చిన్న గారు ప్రతి నిమిషం కూడా మా వెంట ఉంటూ మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఇప్పుడు ఆయన మాతో ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న యువత అంతా కూడా వీళ్ళెవరో కాదండి, మేము అందరం కూడా కుటుంబ సభ్యుల్లాగా ఒక అన్నదమ్ముల్లా మేమందరం కలిసి ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించి ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడంలో ఉద్దేశం ఏంటంటే మేమందరం కూడా ఒక ఐక్యతగా ఉన్నాము అని తెలియడం కోసం, అలాగే ప్రతి ఒక్కరం కూడా కలిసిపోవడానికి ఇది ఒక వేదికగా మేము నిర్ణయించుకొని ఈ టోర్నమెంట్ పెట్టడం జరుగుతుంది. గత 8 సంవత్సరాల నుంచి కూడా ఎంతో ఘనంగా ఎంతో చక్కగా నిర్వహిస్తున్నాము. అదంతా కూడా వీళ్ళందరి సహకారం, అందరూ కూడా చక్కగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే ముఖ్యంగా మా ప్రీతమ నాయకుడు వనమాడి కొండబాబు గారికి, అలాగే సిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు, అలాగే సిటీ యొక్క నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా కాకుండా రుణాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. కాకినాడ వైద్యనగర్ లో గల మాజీ మంత్రి కురసాల కన్నబాబు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు గ్లోబల్స్ ప్రచారం మానుకొని రాష్ట్రంలో ఉన్న గుంతలను పూడ్చే కార్యక్రమం చేపట్టాలని హితవు పలికారు. ఈ మీడియా సమావేశంలో తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ అనసూరి ప్రభాకర్, వైసీపీ సీనియర్ నాయకుడు గోపిశెట్టి బాబ్జీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భయంకరమైన పరిస్థితులు, ప్రపంచం ఎప్పుడు చూడని పరిస్థితులన్నీ చూసాం. అయినా కూడా పథకాలు ఆగలేదు, పేదలకు ఇస్తానన్న మాట తప్పలేదు. మరో పక్కన వైద్యపరంగా ఆదుకునే కార్యక్రమాన్ని ఆపలేదు. ఇన్ని చేసి నేరుగా డీబీటీ కింద డబ్బులు ఇచ్చారు. దానికోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సపోర్టివ్గా అప్పు చేస్తే ఆ రోజు ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారా అని మాట్లాడుతూ ఉండేవారు. మరి ఇప్పుడు ఈ 18 నెలల కాలంలో మీరు చేస్తున్న అప్పులు చూసి ఏం చెప్పాలి? మీ గోబెల్స్ ప్రచారానికి ఏ పేరు పెట్టాలి? ఆ రోజు ఏమేం మాట్లాడారని చూస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది, ఏప్రిల్ 5వ తేదీ 2022 చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంటు. రాష్ట్రాన్ని శ్రీలంకగా ప్రకటిస్తారేమో అదే సంవత్సరం ఏప్రిల్ 13, 2022లో స్టేట్మెంటు. మేలుకోపోతే మనకు శ్రీలంక గతే ఈనాడులో కథనాలు. శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కోతవేటు దూరంలో ఉంది. 2022 మే 17న పవన్ కళ్యాణ్ గారి ట్వీట్. శ్రీలంక కంటే రాష్ట్ర అప్పులు 4 రెట్లు. ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు. అప్పులతో ఆంధ్ర పేరు మారు మోగిస్తున్నందుకు జగన్కు అప్పురత్నాన్ని పేరు పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ 2023. అక్టోబర్ 25, 2023ని పురంధరేశ్వరి గారు, ఆ రోజు బీజేపీ అధ్యక్షురాలు, ఆమె రాగం రాష్ట్ర రుణం 11 లక్షలు. ఇంకెవరినో తీసుకొస్తారు, వాళ్ళేమో 14 లక్షలు అంటారు. ఈవిడే 2023లోనేమో 11 లక్షలు అంది, మళ్ళీ 12.5 లక్షలు అప్పు అయిపోయిందని 2024 ఏప్రిల్లో చెప్పింది. ఇలా ఏంటంటే చెప్పిన అబద్ధం చెప్పకుండా పచ్చి అబద్ధాలని ప్రజల చెవుల్లోకి ఎక్కించి నిజంగానే ఇదేమో అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతుందేమో రాష్ట్రం అన్నంత దుష్ప్రచారం చేశారు. తీరా చూస్తే ఇవాళ ఇంత పెద్ద సంపద సృష్టికర్త, ఇంత పెద్ద సీనియారిటీ ఏమైపోయిందో మనకు అర్థం కాదు. పోనీ తెచ్చిన డబ్బులు ఏమన్నా ప్రజలకి పథకాల పేరిట అకౌంట్లో వేసారా అంటే అది లేదు. ఇంకా అమరావతిలో తుప్పలు కొడుతూనే ఉన్నారు, నీళ్లు తోడుతూనే ఉన్నారు. మళ్ళీ అమరావతి కోసం ప్రత్యేకమైన అప్పులు, గ్రోత్ ఇంజిన్లు, ఈ గ్రోత్ కారిడార్లు, ఇవన్నీ తర్వాత చూద్దాం. కానీ ముందు గోతుల సంగతి ఎందుకు వచ్చిన మాటలు ఇది? ఓ పక్కనేమో భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టేస్తాం, ఇంకో పక్కన 9.25%కి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి నిధులు సమీకరిస్తాం. ఇటువైపు చూస్తే ఇదిగో
ఇలాంటివి ఆకాశ మార్గాలు, భూ మార్గాలు, సొరంగ మార్గాలు, మీ ఇష్టం వచ్చినట్టు స్టోరీస్ తయారు చేసి మార్కెట్ చేస్తారు. మేము అడుగుతున్నాం, డైరెక్ట్గా సూటిగా అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆ రోజు ఇదే బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నిధుల సమీకరణకు ప్రయత్నం చేస్తే తప్పు పట్టిన మీకు ఈరోజు చేస్తున్నది తప్పని ఎందుకు అనిపించడం లేదు? ఆ రోజు ఒక రాజ్యాంగం, ఈరోజు ఒక రాజ్యాంగం అమల్లో ఉందా? ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజ్యాంగాలు, నిబంధనలు, విధానాలు మారిపోతాయా? చెప్పండి. వాళ్ళు అధోగతి పాలైపోతున్నాము, ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోతున్నామని మీ అనుకూల పత్రికలోనే రాస్తున్నారుగా. అది కూడా ఇంకా తప్పక రాస్తున్నారు కదా. పోనీ ఏ ఒక్కడన్నా సంతోషంగా ఉన్నారా? మీరు అమితంగా ప్రేమించే అమరావతి రైతులతో సహా చెప్పండి. మీ పరిపాలనలో ఈ వర్గం, ఈ కేటగిరీ ప్రజలు సంతోషంగా ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు, కూలీలు, మీ ఇష్టం, ఉద్యోగులు. పోనీ మీరు తెచ్చిన అప్పులు ఏమన్నా ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చారా? ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు కట్టారా? పోనీ మీరు చెప్పినట్టుగా ఆడబిడ్డని ఇది ఇచ్చారా? ఏం చేశారు? రోజు కథలు మాత్రం రాయమంటే సినిమా కథల కన్నా పెద్ద కథలు ప్రచారం చేస్తున్నారు. మేము ఏం చెప్తున్నామంటే, చంద్రబాబు నాయుడు గారు, మీరు సంపద సృష్టికర్త కాదు, మీరు పెద్ద రుణాల సృష్టికర్త. ఏ విధంగా అప్పులు తేవాలో మీకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. తెచ్చిన ప్రతి అప్పుని మమ్మల్ని సంపద అనుకోమని మీరు చెప్తుంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. గ్రోత్ ఇంజిన్లు, గ్రోత్ క్యారిడర్లు తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇక్కడ ఉన్న గోతుల సంగతి, ఆ రోడ్ల సంగతి చూడండి. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కాకడ వాటర్ వర్క్స్ కూడల్లో నిర్మించనున్న వాజ్పేయి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఈ నెల 21వ తేదీ నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు తెలిపారు. కాకడ వాటర్ వర్క్స్ లో నిర్మించనున్న వాజ్పేయి విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన స్థలాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సైతా వర్మ, జిల్లా ఉపాధ్యక్షులు ముసలకంటి సురేష్, బీజేపీ నాయకులు తుమ్మపల్లి నాని పరిశీలించారు. ఈ సందర్భంగా బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన జరగనున్న వాజ్పేయి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. పర్మిషన్ తీసుకున్నాం. అదేవిధంగా కావాల్సినటువంటి అనుమతులు పొంది 3 లైట్ల జంక్షన్ దగ్గర ఉన్నటువంటి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించినటువంటి స్థలంలో, వారి కేటాయించినటువంటి ప్రదేశంలో వారి యొక్క స్టాచ్యూ నిలపడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తా ఉన్నాం. మాజీ ప్రధాని వారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ భారతదేశానికి చేసినటువంటి సేవల్ని ఎప్పటికీ కూడా ఎవరూ మర్చిపోలేరు. అయినప్పటికీ కూడా వారి స్ఫూర్తి చిహ్నంగా కాకినాడ నగరంలో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర పార్టీకి, భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. అనారోగ్యానికి గురైన నిరుపేదలకు వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా ఆదుకుంటూ ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలానికి సంబంధించి సీఎం సహాయ నిధి చెక్కులను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యు కొత్తపల్లి మండల అధ్యక్షుడు సూరాడ రాజు, నాయకులు అనిశెట్టి సత్యానందరెడ్డి, సానా రాంబాబు, మేరుగు భూషణం, సీకోటి నానాజీ, విఘ్నేష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మూగు కాశయ్య, కోడ పార్వతి, చొక్కా నారాయణ వీరికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆరోగ్య హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం మరి అందరికీ కలిపి 2 లక్షల రూపాయలు వచ్చాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానో, ఎవరికి ఆపద వచ్చినా ముందుంటానని తెలియజేశారు. అందులో భాగంగానే ఒకసారి ఎవరైనా ఇంట్లో అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది కాబట్టి వారందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరి ఆర్థికంగా ఆదుకున్నందుకు
ఉప్పాడ గ్రామం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. సిపిఐ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వర్ణిక ఫంక్షన్ హాల్లో శనివారం ఉదయం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం తాటిపాక మధు అధ్యక్షతన జరిగింది. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, జైభీం పార్టీ 19 ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ముందుగా కాకినాడ రూరల్ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య రంగాన్ని ఖూనీ చేయొద్దని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వైద్య విద్యను దూరం చేయొద్దని, వైద్య రంగాన్ని పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో పీపీపీ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలని అనుకోవడం అత్యంత దుర్మార్గమని మధు అన్నారు. ఈ విధానం సామాజిక న్యాయం, విద్యార్థుల హక్కులు, ఉపాధి భద్రతా వర్గాల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు చూపుతాయని ఆయన అన్నారు. సిపిఎం సీనియర్ నాయకులు దువ్వా శేష్బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలోని 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జీవో నెంబర్ 590ను జారీ చేయడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. మాజీ ఎంపీ వంగగీత మాట్లాడుతూ మెడికల్ కాలేజీల పీపీపీ విధానం వల్ల ప్రభుత్వ భూములు, భవనాలు, కాలేజీలు, ఆసుపత్రులు దాదాపు 60 ఏళ్ల పాటు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం సత్యానందరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అవినీతి ప్రభుత్వంగా మారిందని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు మహమ్మద్ రియాజ్ మాట్లాడుతూ ప్రజా వైద్యం ప్రజల హక్కు అని, ఏ దేశంలోనైనా విద్యా వైద్యం ప్రభుత్వం చేతిలోనే ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను చంద్రబాబు సామాజిక వర్గానికి తాకట్టు పెట్టేందుకే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆయన అన్నారు. జైభీం పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజ్ తీవ్రంగా దెబ్బతీస్తుందని, ఆనాడు జగన్ ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తే నేడు వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం దారుణమని ఆయన అన్నారు. ఇంకా ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, ఏఐటీసీ సీనియర్ నాయకులు కిర్ల కృష్ణారావు, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ చొల్లంగి వేణుగోపాల్, 93 కులాల ఐక్యవేదిక నాయకులు మాదిరెడ్డి గణేష్ బాబు, గాంధీనగర్ పార్క్ అసోసియేషన్ అధ్యక్షులు పరస సురేష్ కుమార్, మాజీ మేయర్ ఎస్ఎస్ శివప్రసన్న సాగర్, కూడా మాజీ చైర్పర్సన్ చంద్రకళా దీప్తి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి జి రవికుమార్, ఐఎన్టీసీ ఆంధ్ర అండ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తాళూరి రాజు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బొబ్బిలి శ్రీనివాసరావు, గాంధీ, కాకినాడ జిల్లా మార్కిస్ట్ మేధావులు చింతపల్లి సుబ్బారావు, పెద్దింశెట్టి రామకృష్ణ, సిఐటియు జిల్లా నాయకులు పలివెర వీరబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సాకా రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కన్వీనర్ నక్కా శ్రీనివాసరావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు కోనాడ బిట్టు, ఏఐవైఎఫ్ నగర కన్వీనర్ నాని, జీజీహెచ్ రామయ్య, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భవానీ, గ్రంథాలయం జిల్లా అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పి సత్యనారాయణ, ప్రముఖ రొయ్యల వ్యాపారి కొమ్మతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి సర్వే నిర్వహించినా ఏ పేద కుటుంబం అయినా సరే, లేదా ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబం ఎందుకు చిరిగిపోతుంది అంటే 2 కారణాలు. ఒకటి, విద్య అందుబాటులో లేదు, స్థామత నుంచి ఫీజులు కట్టాల్సి రావడం. రెండోది వైద్యం. ఒక్కసారి అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే ఒక తరమే నాశనం అయిపోయే స్థాయికి వైద్యం అందుబాటులో లేదు. ఈ 2 కారణం. కానీ దురదృష్టం ఏంటంటే పేదల పక్షాన నిలబడ్డ వాడికి, పేదల గుర్తు వినిపించే వాడికి ఇవాళ మద్దతు లభించట్లేదు అనేది మాత్రం కఠోరమైన సత్యం. ఇవాళ మీరు కమ్యూనిస్ట్ పార్టీగా ఒక ప్రజా సమస్య మీద మీరు పోరాటం చేస్తే 10 మంది రారు. కానీ కొన్ని నిజాలు మనం మాట్లాడితే చాలా కఠినంగా ఉంటాయి. అదే ఒక కులం కోసం, మతం కోసం మీరు కానీ పోరాటం మొదలు పెడితే చాలా మంది వెనకాల వచ్చే రోజు ఇది. నేను ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో ఒక సహచరుడిగా పనిచేయడం దేవుడు నాకు కల్పించిన ఒక అదృష్టంగా భావిస్తాను. ఒక సాధారణ మధ్య తరగతి మీలాంటి కుటుంబాల నుంచి వచ్చి ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు అందరూ అనుకుంటారు జగన్ గారు సంక్షేమానికి రథసారథిలాగా పనిచేశారు, అభివృద్ధికి రథసారథిగా పనిచేశారని. కానీ మూడో విషయం ఉంటుంది, అది సంస్కరణలకు కూడా ఆయన ఒక రథసారథిగా పనిచేశారు. మెడికల్ ఇప్పుడు మనం హాస్పిటల్ చేయొచ్చు, వాటిని ప్రైవేట్కి ఇచ్చేసింది. అంటే బెడ్స్ నిర్మాణం అంతా కూడా అంటే ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును ప్రైవేట్ వ్యక్తులు దారిదత్తం చేస్తున్నారు.
శేషబాబుజీ గారు అన్నారు అంటే అందరూ మాడిన తర్వాత కార్యాచరణ పెట్టడం ఉద్దేశంతో ఖచ్చితంగా చాలా సీరియస్ ఇష్యూ ఇది. మనం ఉద్యమాన్ని ప్రారంభించిపోతాం మనం అందరం కూడా. ఎందుకంటే ఇది ఎవరు రౌండ్ టేబుల్ పెట్టినా ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా వచ్చిన అన్ని రాజకీయ పార్టీలు రాలేకపోవచ్చు కొంతమంది, కానీ ఎవరైతే హాజరయ్యారో ఏ పార్టీలు హాజరయ్యారో వాళ్ళందరూ ఒక ఉమ్మడిగా మనం ఒక ధర్నా పెడదాము. అది అందరూ అభ్యర్థి తీసుకున్నారు. లాస్ట్లో ఆ డేట్ పెడదామని తీసుకున్నాం. మేము సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా 18న ధర్నా పిలిపించాం. కానీ రంగనమిడి గారు ఈరోజు వాకింగ్ నేను వెళ్ళినప్పుడు మీ పాపులర్ చూసానని చెప్పి 3 డాక్టర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ నా దగ్గరికి వచ్చి ఇది మీరు ఈ డేట్ మీరు పిలిపివ్వండి, అందరూ మాడుకుని ఇవ్వండి, అందరూ ఖాళీలు ఉంటాయి కాబట్టి, కానీ గట్టిగా చేయండి, జెండాలు పెట్టడం అవసరమైతే ఈ వాయిస్ వినిపించండి, ఈ పీపీ విధానాన్ని ఉపసంహరించే వరకు పోరాడతాం అనే వాయిస్ వినిపించండి అని చెప్పాను. ప్రభుత్వం చోటు డాక్టర్లే, ఆ పేరు మనం చెప్పకూడదు కాబట్టి. అందుకని దీన్ని నేను లాస్ట్లో మాడదామని, అందుకని ఎన్ని ఆలోచిస్తున్నారు లాస్ట్లో మాడదామనేసి. ఏదైనప్పటికీ ఇది మాత్రం చాలా సీరియస్ మ్యాటర్. ఇది మన జీవన సంబంధం విషయం ఇది. అందుకని మనం ఒకరొకరు ముందు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం సత్యానందరావు గారిని మాట్లాడుతున్నారు. క్రితమే నిర్వహించారు మళ్ళీ ఇప్పుడు ఇంకొక మనం రౌండ్ టేబుల్ నిర్వహిస్తున్నాం. ఎవరైనా నిర్వహించవచ్చు, దీనివల్ల మరింత ఫోకస్ అవుతుంది. అయితే నా అభిప్రాయం ఏంటంటే ఏదైనా ఒక యాక్టివిటీ మధు మాట్లాడేటప్పుడు కూడా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం అని అన్నాడు ఆయన. కాబట్టి ఏదైనా ఒక కార్యాచరణ లాంటిది పెట్టినట్టయితే మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అవసరం. అలా కాకుండా జనరల్ వ్యతిరేకత వ్యక్తం చేసి జనరల్గా ఒక ఖండన చేసి ముగించినట్టయితే ఉపయోగం ఉండదు. అందువల్ల ఏంటంటే దీన్ని మనం కొనసాగింపుగా తీసుకెళ్ళినట్టయితే పేద వర్గాలకు ఉపయోగం ఉంటుంది. ప్రభుత్వానికి చెక్ పెట్టినట్టు కూడా ఉంటుంది. ప్రభుత్వానికి చెక్ పెట్టడం ఒకటే మన లక్ష్యం కాదు, పేద వర్గాలకి మంచి జరగడం మన లక్ష్యం. కాబట్టి ఇష్యూ ముందుకు తీసుకెళ్ళడం కోసం సస్టైన్డ్ యాక్టివిటీ విడవకుండా కంటిన్యూస్గా దీన్ని తీసుకెళ్ళినట్టయితే ఉపయోగం ఉంటుంది. మనం అలా చేద్దామని చెప్పి ఆశిస్తూ భవిష్యత్తుని వారు ఎలా తాకట్టు పెడతారని పెట్టిన వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నారంటే ట్యాగ్ వాళ్ళ మెడలో ట్యాగ్ ఉండి కూడా వచ్చి సంతకాలు పెట్టారు. అంటే స్వచ్ఛందంగా మంచి కాజ్ ఇది, ఈ కాజ్కి మీరు పోరాటం చేస్తున్నారు, మేమందరం మీకు సపోర్ట్గా ఉన్నామని చెప్పడం జరిగింది. నేను ఒక్కటే భావిస్తున్నా, మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. ఇక్కడతో మన పని పూర్తి అవ్వలేదు, దీన్ని పూర్తిగా మనం గవర్నర్ గారికి అందించి వారి ద్వారా ఇది రద్దు చేయడానికి చేయాలి. లేదంటే ఆఖరి వరకు కూడా పోరాటం చేయాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. కాబట్టి ఐక్యవేదిక తరఫున నన్ను ఆహ్వానించి నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ఆర్గనైజర్స్ అందరికీ, మా సోదరులందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తప్పకుండా కలిసి పోరాడదాం, కలిసి ఫైట్ చేద్దాం, సమాజం కోసం మనం అందరం కలిసి నిలబడదాం, ఫైట్ చేద్దాం, జీవో రద్దు చేసే వరకు అందరం కలిసి నడుద్దాం, పోరాడదాం. అంటే నేను ఇటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి నన్ను పిలవడం మొదటిసారే, అటెండ్ అవ్వడం మొదటిసారే. మా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణకు పూర్తి వ్యతిరేకం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా పిసిసి అధ్యక్షుల వారు వ్యతిరేకంగానే స్టాండ్ అయి ఉన్నారు. ఆ విధంగానే మా జిల్లా కాంగ్రెస్ పార్టీ, కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ అంతా కూడా వ్యతిరేకతకు అందరూ కూడా సహకరిస్తారు. ఇప్పుడు ఈ సమావేశంలో జాయింట్ యాక్షన్ కమిటీలో తీసుకున్న నిర్ణయానికి మేము మా జిల్లా కమిటీ కట్టుబడి మీకు మా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని, మీరు ఏ కార్యక్రమం ప్రవేశపెట్టినా తప్పనిసరిగా దాన్ని జయప్రదం చేయుటకు సహకరిస్తామని. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ మోడల్లో ఆరోగ్యం, విద్య ఇలాంటి వాటికి దే హ్యావ్ గివెన్ ద మోస్ట్ ఇంపార్టెన్స్ ఇన్ ఢిల్లీ. సో ఇలాంటి ప్రైవేటీకరణ చేయడం వల్ల పబ్లిక్కి సర్వీస్ చాలా కాస్ట్లీ ఎఫ్ఐఆర్ కింద మారే అవకాశం ఉంది. సో అందు గురించి ఏమైనా ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళకున్న
ఫండ్తో నడపలేని పరిస్థితిలో ఉంటే కార్పొరేట్ సంఘాలు కానీ ఇండస్ట్రియల్ సెక్టర్స్ కానీ వాళ్ళు కంట్రిబ్యూట్ చేసే సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆ ఫండ్ని ఇలాంటి ఎక్కడైతే ఫండ్ లేని సెక్షన్లు ఉన్నాయో హెల్త్ సెక్షన్ కానీ ఎడ్యుకేషన్ సెక్టర్లు కానీ అలాంటి సెక్టర్లో ఇన్వెస్ట్ చేసి ఇవి ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా నమ్ముతూ మన సిపిఐ మధు గారు ఇనిషియేట్ చేసిన వాటికి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా తోడుగా ఉందని ముందు వెళ్ళి ఇంకా పనిచేద్దామని. సీనియర్ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ జన్మదిన వేడుకలను కాకినాడ నగరంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆనంద్ థియేటర్ కాంప్లెక్స్ లో వెంకటేష్ అభిమానులు కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచి విక్టరీ వెంకటేష్ ముఖ చిత్రంతో ఉన్న క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ జన్మదినం వేడుకలకు కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన విక్టరీ వెంకటేష్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆనంద్ థియేటర్ కాంప్లెక్స్ లో ప్రతినిధులు సూర్య నాగేంద్ర స్వామిలతో పాటు విక్టరీ వెంకటేష్ సీనియర్ అభిమాని కె బాలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్ అభిమానులు నాగేశ్వరరావు, సత్యనారాయణ, సత్యబాబు, రాజు, కిషోర్, కూర్మారావు, అన్నవరం, నిజాం, అప్పారావు, దుర్గా, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుండి ధనుర్మాసోత్సవాలు ప్రారంభం కానున్నదని దేవస్థానం ప్రధాన అర్చకులు కొందూరు సీతారామాంజనేయచారి తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యవాణి పర్యవేక్షణలో ధనుర్మాస ఉత్సవాలకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు స్వామివారికి ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉత్సవాలలో భాగంగా ఈ నెల 30వ తేదీ వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే సంక్రాంతి సమయంలో గోదా కళ్యాణం కూడా స్వామివారికి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పొందూరి రంగాచార్యులు, పొందూరి శ్రీనివాసాచార్యులు, ఈవో సత్యవాణి, ఆలయ కమిటీ చైర్మన్ మల్లాడి ఏడుకొండలు, మెంబర్ సంఘాని సత్యం, పలువురు భక్తులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి అష్టోత్తరనామార్చన పూజా కార్యం అంతా చేసి జకాలార్చన చేసిన తర్వాత అమ్మవారికి తిరుప్పావై సేవాకాలం, తిరుప్పాళ్ళొచ్చి సేవాకాలం పూర్తి జరుగుతుంది. ఇలాగే ప్రతిరోజు కూడా కార్యక్రమాన్ని పూర్తి చేసి 7:30కి మంగళహారతి ఇస్తారు. ఆ రోజు పాసురహారతి ఇస్తారు. ఆ రోజు నుంచి ప్రసాద వినియోగం జరుగుతుంది. కావున భక్తులందరూ స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని తరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ నెల 30వ తారీఖు డిసెంబర్ 30 మంగళవారం శ్రీ వైకుంఠ ఏకాదశి అనగా ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం అయింది. ఆ రోజు తెల్లవారుజామునే 2:30 నుంచి దేవాలయంలో ఆరాధనలు, బేడా సేవలు, విశేష ఆరాధనలు, గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపులు, శేషవాహనంపై ఉత్తర ద్వారం గుండా ఊరేగింపు చేసిన తర్వాత శేషవాహనంలో స్వామివారి వేంచేపు చేసిన తర్వాత సుమారుగా 4:30-5 గంటలకు భక్తులందరినీ దర్శనం వదులుతారు. సర్వదర్శనం, విశేష దర్శనం, శైక్ర దర్శనం, అంతరాలయ దర్శనం అనే రకాల దర్శనాలు ఉంటాయి. భక్తులు సావకాశంగా తీర్మానించుకుని చక్కగా దర్శనం చేసుకోవచ్చు. రాత్రి 10 గంటల వరకు కూడా దేవాలయం తెరిచే ఉంటుంది. సుమారు 18 నుంచి 20 గంటలు దేవాలయం పనిచేస్తుంది. కావున భక్తులందరూ కూడా తొందరపడకుండా స్థిమితంగా లైన్లో నించుని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ కూడా తీర్థప్రసాదాలు అందజేసేలాగా ఆలయ కమిటీ చైర్మన్ గారు, ఆ కమిటీ సభ్యులు చైర్మన్ గారు మల్లారి ఏడుకొండల గారు, అలాగే కమిటీ సభ్యులు సత్యం గారు వీళ్ళందరూ కూడా భారీ ఎత్తి ఏర్పాట్లు చేస్తున్నారు. కావున భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుని ధరించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ నెల జనవరి నెల 14వ తారీఖు నాడు గోదా కళ్యాణం జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు చాలా విశేషంగా మండపంలో చేస్తాం. కావున భక్తులందరూ వచ్చి ఈ గోదా కళ్యాణంలో పాల్గొని ధరించవలసిందిగా కోరుతున్నాం. ఈ మాఘమాసం ఈ సంవత్సరం జనవరి నెలలోనే వచ్చేసింది. జనవరి 29వ తారీఖుని భీష్మ ఏకాదశి మహాపర్వదినం అయింది. స్వామివారి బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయి ఇక్కడ. కావున భక్తులందరూ ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి అన్ని వాహనాలు తిలకించి రథోత్సవం, తెప్పోత్సవం అన్ని వాహనాలు తిలకించి ధరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలు ఇచ్చిన బంపర్ మెజార్టీ లాగా ఆయన నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా బంపర్ హిట్ అవుతుందని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. పిఠాపురం క్షేత్రంలో గల ఆలయాల్ని టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సందర్శించారు. ముందుగా పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని హరీష్ శంకర్ సందర్శించారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కుక్కుటేశ్వర స్వామివారిని, దత్తాత్రేయ స్వామివారిని, రాజరాజేశ్వరి, పురుహూతిక అమ్మవార్లను హరీష్ శంకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం అందించి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర విశేషాలు తెలిపారు. జనసేన పార్టీ నాయకులు అగంటి ప్రభాకర్, బాలిపిల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ ఫస్ట్ సాంగ్ ఇవాళ సాయంత్రం రాజమండ్రి ఆదిత్య యూనివర్సిటీ లాంచ్ సందర్భంగా ముందు ఇక్కడ పిఠాపురంకి వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం తీసుకొని స్వామివారి దర్శనం చేసుకొని ఆశీర్వచనం తీసుకొని సాయంత్రం సాంగ్ లాంచ్ చేయాలనేది ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చాను. నేను సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి పిఠాపురంకి వచ్చి శ్రీపాదవల్లభుని, ఇక్కడ శక్తిపీఠాన్ని, కుక్కుటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వెళ్ళాను. మళ్ళీ ఈ సినిమా సంబంధించిన ఫస్ట్ ప్రమోషనల్ కంటెంట్ బయటకు వస్తుంది కాబట్టి ఇక్కడే దర్శనం చేసుకొని ఈ పనులు ప్రారంభించాలని దాంట్లో ఇక్కడికి రావడం జరిగింది. ఫ్యానే సమాధానం చెప్తున్నాడు. అభిమానులు ఏమేం చూడాలనుకుంటున్నారు కళ్యాణ్ గారి దగ్గర నుంచి అనుకుంటున్నారో, ఏమేం కావాలనుకుంటున్నారో అవన్నీ పుష్కలంగా మీరు ఈ నియోజకవర్గం ప్రజలు కళ్యాణ్ గారికి ఇచ్చిన బంపర్ మెజారిటీ లాగా సినిమా కూడా అన్ని అంశాలతో మిమ్మల్ని అందరినీ ఆనందపరిచే రకంగా ఉంది. పాశ్చాత్య ధోరణికి అలవాటు పడి సాంప్రదాయ వంటకాలు ఉనికి కోల్పోతున్న నేటి తరుణంలో అలనాటి పాకశాస్త్ర ప్రావీణ్యులు అందించిన తెలుగింటి గుమగుమల వంటకాలను తిరిగి నేటి తరానికి అందించేలాగా లక్ష్యంతోటి హోటల్స్ రంగంలో అగ్రగామిగా నిలుస్తున్న గ్రాండ్ జిఆర్టీ స్టార్ హోటల్లో గ్రాండ్ మదర్స్ టైమ్లెస్ రెసిపీస్ పేరిట పోటీలను నిర్వహించారు. గ్రాండ్ జిఆర్టీ స్టార్ హోటల్లో గ్రాండ్ మదర్స్ టైమ్లెస్ రెసిపీస్ ను పునర్జీవింపజేస్తూ పింక్ చెఫ్ సీజన్ 4 పేరిట మహిళలకు వంటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ సీతారాం ప్రసాద్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రతిష్టాత్మక మహిళలు మాత్రమే వంట పోటీ గ్రాండ్ మదర్స్ టైమ్లెస్ రెసిపీస్ నేటి మహిళలు సజీవంగా తీసుకువచ్చారు అనే థీమ్తో కాకినాడ మహిళలకు వారసత్వ వంటకాల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం భాగస్వామ్యంతో సీఈఓ ఆమ్రపాలి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్, అసిస్టెంట్ డైరెక్టర్ లజ్వంతి, జిల్లా టూరిజం అధికారి సహాయంతో పింక్ షెఫ్ సీజన్ 4 నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పోటీదారుల నైపుణ్యాలు మరియు ప్రామాణికతను విశిష్ట పాక నిపుణుల బృందం జడ్జిమెంట్ చేసిందన్నారు. గ్రాండ్ జిఆర్టీ హోటల్ మేనేజర్ శివకిరణ్ మాట్లాడుతూ పింక్ షెఫ్ సీజన్ 4ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో సీజన్ 5ను కూడా మరింత రెట్టించిన ఉత్సాహంతో నిర్వహిస్తామని తెలిపారు. ఈ పోటీలలో విజేతలకు ప్రథమ బహుమతిగా 75,000, రెండవ బహుమతిగా 50,000, మూడవ బహుమతిగా 25,000 విలువైన బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిఆర్టీ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ శ్రీధర్ కుమార్, మేనేజ్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యూజువల్గా 4th సీజన్ చాలా సక్సెస్ అయింది. సో యాక్చువల్లీ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ లాస్ట్ ఇయర్ లాగా ఉంటుంది అనుకున్నాం, కానీ లాస్ట్ ఇయర్ కన్నా ఇది బాగా సక్సెస్ అయింది. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ కంటిన్యూస్లీ. అండ్ చాలా డిషెస్ మా షెఫ్స్ సర్ప్రైజ్ అయ్యారు. అందరూ మన అమ్మమ్మ గ్రాండ్ మదర్ రెసిపీస్, అమ్మమ్మ వంటకాల పేరు మీద చేసాం. కొత్త అన్నీ చేశారు. అసలు యాక్చువల్లీ మన అమ్మమ్మ వాళ్ళ వంటలు ఎంత బాగుంటాయో మాకు తెలుస్తుంది ఇప్పుడు. సో అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఏపీ టూరిజం ఫర్ కొలాబరేటింగ్ విత్ సీఈఓ అమర్పల్లి మేడం, డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్ గారు అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ లజ్వంతి నాయుడు మేడం ఈస్ కమింగ్ ఫర్ ద ఈవినింగ్. కొంచెంసేపట్లో వస్తున్నారు, అవార్డ్ సెరమనీకి వస్తున్నారు. డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్, దే ఆర్ ఆల్ కమింగ్ అండ్ ఆల్ స్పాన్సర్స్ హూ సపోర్టెడ్ అస్ అండ్ స్పెషల్లీ ఆల్ అవర్ షెఫ్స్, సీతారాం చెఫ్ కానివ్వండి, శ్రీధర్ చెఫ్ కానివ్వండి అండ్ అవర్ గ్రాండ్ కాకినాడ కుమార్ చెఫ్ కానివ్వండి, దే ఆల్ స్టూడ్ బై us and entire my team Grand Kakinada who struggled last 3 days for this event to make success. This credit goes to the entire team of Grand Kakinada and Kakinada అందరికీ చాలా ధన్యవాదాలు సపోర్ట్ చేసినందుకు. అండ్ డెఫినెట్లీ ఈ ఉత్సాహంతో we were 100% కాన్ఫిడెంట్ సీజన్ 5 అనేది తప్పకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మన విజయవాడ గ్రాండ్ బై జిఆర్టీలో ఎగ్జిక్యూటివ్ షెఫ్ అతను. సో ఈస్ దేర్ విత్ అస్ అండ్ దెన్ వీ హ్యావ్ కుమార్ మన దగ్గర ఉన్నారు. ఇది కాకినాడ, నమస్కారం కాకినాడ.
ఇది సీజన్ 4 పింక్ షెఫ్ చేస్తున్నాం ఇక్కడ. వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంప్రెసివ్, చాలా చాలా ఇన్నోవేటివ్ గ్రాండ్ మదర్స్ రెసిపీస్ చెప్పని చెప్పాము మేము. ఎవ్రీబడి 75 పార్టిసిపెంట్స్ ఆర్ దేర్, విచ్ ఈస్ వెరీ వెరీ ఫినామినల్. అండ్ చాలా కొత్త కొత్త రెసిపీలు మేమే చాలా నేర్చుకుంటున్నాము. సో జడ్జింగ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆల్మోస్ట్ 70-80% జడ్జింగ్ గాట్ ఓవర్. రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాము ఆఫ్టర్ లంచ్. సో పార్టిసిపేషన్ అండ్ ఎంతూజియాజం ఇన్ కాకినాడ ఈజ్ వెరీ గుడ్, ఎక్సలెంట్. అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆర్ విన్నర్స్. But we will be having 10 people or 10 or 11 people. We'll be going for the final round and then we'll be the finalist. So season 4 ఫస్ట్ సీజన్ కంటే ఇది చాలా బాగుంది. చాలా పార్టిసిపేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఫస్ట్ సీజన్లో ఒక 30-40 పార్టిసిపెంట్స్ విత్ దేర్. సెకండ్, థర్డ్, ఐఎమ్ సీయింగ్ ఫర్ ద 4th సీజన్. సో విచ్ ఈస్ వెరీ ఇంప్రెసివ్ అండ్ వెరీ మ్యాసివ్. సో నెక్స్ట్ టైం 150 దగ్గర దాటుతుంది అనుకుంటాను. సో పింక్ షెఫ్ ఈజ్ బికమింగ్ అ బిగ్ టైమ్ affair with the family holding here in Kakinada. సో చాలా ఇంట్రెస్టింగ్ అనే ఒక ప్రోగ్రామ్ ఇది. అది లేకుండా ఒట్లీ కాంపిటీషన్ కాదు ఇది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ డే అవుటింగ్ ఫర్ ద ఫ్యామిలీస్ ఇన్ కాకినాడ. ఇది దీనికి తర్వాత చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి. సో దే కెన్ విన్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్ అండ్ ప్రైజెస్. అండ్ ఐ రియలీ థ్యాంక్ ఆల్ ద స్పాన్సర్స్, ఏపీ టూరిజం పర్టికులర్లీ, అండ్ ఆల్ ద స్పాన్సర్స్ who have joined together to make this Pink Chef a big event in Kakinada. చాలా చాలా సంతోషం. I thank once again all the sponsors who are there part of this. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ వినతిపత్రం సమర్పణను పురస్కరించి ఈ నెల 15వ తేదీన కాకినాడలో చేపట్టిన ప్రజా పోరాట ర్యాలీని విజయవంతం చేయాలని తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ వీర వెంకట సత్యనారాయణ, వైసీపీ సీనియర్ నాయకుడు గోపిశెట్టి బాబ్జీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బెజవాడ సత్యనారాయణ, గోపిశెట్టి బాబ్జీ మీడియాతో మాట్లాడారు. ఎందుకంటే ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు, మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే రన్ చేయాలి, దానివల్ల పేదవారికి, మధ్యతరగతి అందరికీ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అందువల్ల కూటమి ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుందో నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజలందరూ కూడా ఈ కోటి సంతకాల ఉద్యమంలో బాగా పాల్గొన్నారు. ఈ యొక్క కోటి సంతకాలన్నీ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా జిల్లా పార్టీ కార్యాలయానికి ఆల్రెడీ చేరవేయడం జరిగింది. వచ్చే 15వ తారీఖు సోమవారం నాడు మధ్యాహ్నం మన కాకినాడలో జిల్లాలో జరిగేటువంటి ఈ యొక్క కోటి సంతకాలన్నీ కూడా ఆ 7 నియోజకవర్గాల నుంచి కూడా కాకినాడ జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి అందరూ కూడా భానుగుడి దగ్గర నుంచి ర్యాలీగా వెళ్ళి మసీద్ సెంటర్ నుంచి బాలచేరి వరకు కూడా ర్యాలీగా వెళ్ళి ఈ 7 నియోజకవర్గాల పత్రాలు కూడా అక్కడి నుంచి మన గౌరవ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారు, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు, కన్నబాబు గారు, గీత గారు, దౌలూరు దర్బాబు గారు, తోట నరసింహ్ గారు, ముద్రగడ గిరి, ఇలా వీళ్ళందరూ కూడా 7 కాన్స్టిట్యున్సీలు కూడా వీళ్ళందరి ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా చేస్తున్నాం. కాబట్టి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు అందరూ కూడా ప్రజలు ఈ యొక్క కోటి సంతకాల ఉద్యమంలో అందరూ కూడా పాల్గొని రేపు ఎల్లుండి జరిగే నియోజకవర్గం నుంచి సంబంధించినటువంటి కోటి సంతకాల సేకరణ పత్రాలను జిల్లా కార్యాలయానికి చేరవేయడం జరిగింది. రేపు 15వ తారీఖు సోమవారం నాడు మధ్యాహ్నం 2 గంటలకే జిల్లా కార్యక్రమంగా నిర్వహించబడుతున్న ఈ కోటి సంతకాల సేకరణ ఉద్యమం ర్యాలీలో నియోజకవర్గంలో ఉన్నటువంటి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని అత్యంత దిగ్విజయవంతంగా నిర్వహింపబడేలాగా మీరందరూ కూడా పాల్గొవాల్సిందిగా మన కుర్రసాల కన్నబాబు గారి ఆదేశాల మేరకు మేము మీ అందరికీ ఈ మీడియా ముఖంగా, పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పాల్గొని అత్యధికమైనటువంటి విశేష స్పందనతో కూడినటువంటి ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ప్రతి ఒక్కరిని మేము కోరుకుంటున్నాం, కన్నబాబు గారి తరఫున కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం మన రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నియోజకవర్గ ప్రజలందరూ కూడా తప్పనిసరిగా పాల్గొని ఈ జిల్లా కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాల్సిందిగా ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే ఉన్నాయో అది ప్రైవేటైజ్ చేయొద్దని. ఎందుకంటే ఈరోజు కడుపు నిండా తింటున్నామంటే మన హాస్పిటల్లో ఫ్రీగా వైద్యం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారు. అదే హాస్పిటల్ ప్రైవేటైజ్ అయిపోతే మనం కడుపు నిండా తినే టైం కూడా ఉండదు, తినాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళామంటే మరి బిల్లు చూస్తే మనకి గోయమనే పరిస్థితులు వస్తాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ప్రభుత్వ ఆసుపత్రులు అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని చెప్పారో
దానికి కోటి సంతకాల సేకరణ జరిగింది. ఆ కోటి సంతకాల సేకరణ రేపు సోమవారం మరి 2 గంటలకి ఈ యొక్క జిల్లాలో అందరూ కూడా ఒక ర్యాలీగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈ పత్రాలన్నీ కూడా అమరావతిని చేర్చడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత ముఖ్యంగా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మాధవులలో ఒకరైన కుంతి మాధవుడు కొలువై ఉన్న పిఠాపురం పుణ్యక్షేత్రంలో వార్షిక ధనుర్మాస ఉత్సవాలు ఈ నెల 16 నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. వైష్ణవ ప్రసిద్ధి క్షేత్రమైన పిఠాపురంలో శ్రీ కుంతి మాధవ స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ కుంతి మాధవ భక్త బృందం ఆధ్వర్యంలో మంగళవారం నుండి ప్రారంభమయ్యే వార్షిక ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామివారికి పంచామృతాభిషేకం, సహస్రనామాలతో పుష్ప తులసి దళార్చన వైభవంగా జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు చక్రవర్తుల నరసింహాచార్యులు, చక్రవర్తుల మాధవాచార్యులు తెలిపారు. అలాగే గోదాదేవి అమ్మవారికి శ్రీ చూర్ణార్చన, ద్రవిడ ప్రబంధ పారాయణ, విశేష అర్చనలు, గ్రామోత్సవం వైభవంగా జరుగుతాయని తెలిపారు. భక్తులు ఈ ధనుర్మాసోత్సవాల్లో పాల్గొని తరించాలని కోరారు. 14/1/2026 వరకు కూడా ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 16వ తారీఖు ఉదయం 9:30 నుంచి స్వామివారికి అభిషేకము, గోదామ్మవారి శ్రీ చూర్ణమార్చన, తిరుప్పావై, అమ్మవారి యొక్క గ్రామోత్సవం కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఈ ధనుర్మాస నెలనాడు కూడా వైభవపేతంగా నిర్వహించబడుతుంది. 30వ తారీఖు ముక్కోడి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఆ రోజున 29వ తారీఖు రాత్రి 1 గంటకి స్వామివారికి విశేషమైన పంచామృతాభిషేకము, స్వామివారికి అర్చన, అమ్మవారికి అర్చనలు జరిగి ప్రదక్షిణ మార్గంగా వాయు మండపంలో నుండి వేయించేసి ఉండి మండపంలో వేయించేసి అధ్యయనోత్సవాలు ప్రారంభం చేసి అక్కడ నుంచి స్వామివారు, అమ్మవార్లు కూడా ఉత్తర ద్వార ప్రవేశం చేసి గ్రామోత్సవం చేస్తారు. అలాగే జనవరి 14/1/2026 తేదీన ఆవేళ సాయంకాలం స్వామివారికి, గోదామ్మవారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ కూడా తిలకించి స్వామి, అమ్మవారి యొక్క కృపకు పాత్రులై అష్టైశ్వర భోగభాగ్యం పొంది తరించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కుంతి మాధవ భక్త బృందం యొక్క పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతుంది. గత 27 ఏళ్లుగా గ్రామాలు, పట్టణాలతో ఉచిత వైద్య శిబిరాల అవగాహన సమావేశాలు నిర్వహిస్తూ పేదలకు సేవ చేస్తున్న డాక్టర్ అడ్డాల సత్యనారాయణ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని రమణేపేట మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో సత్య డెంటల్ క్లినిక్ 27వ వార్షికోత్సవం సందర్భంగా అడబాల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విశ్రాంతి ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైద్యుని జీవితం అతనికి, అతని కుటుంబానికి పరిమితం కాదని, మొత్తం సమాజానికని గుర్తించి ఏ స్వచ్ఛంద సంస్థ ఉచిత వైద్య శిబిరం నిర్వహించినా తాను ఉన్నానంటూ ముందుకు వచ్చి ప్రోత్సహించేది డాక్టర్ అడ్డాల అని తెలిపారు. డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ దంత వైద్యం ఖరీదుతో కూడుకున్నదని, అయినా తాను సామాన్యులకు అందుబాటు ధరలో వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధరాజు సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. 27 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా డాక్టర్ అడ్డాల సత్యనారాయణ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ముఖ్యంగా మనకి ఆయన 27 సంవత్సరాల నుంచి కూడా మన కాకినాడ పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రాంతాలలో లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ తదితర స్వచ్ఛంద సంస్థలు ఏ సంస్థ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి కోరిన డాక్టర్ అడ్డాల సత్యనారాయణ గారు తాను ఉన్నానంటూ అందరి డాక్టర్ని సమన్వయం చేసుకుంటూ ఆ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఎంత సక్సెస్ఫుల్గా చేసి అందరి మన్నాలను పొందడం జరుగుతుంది. అదేవిధంగా పేద ప్రజలు ఎవరున్నా సరే వారికి మరి సరసమైన ధరలో ఉచితంగా ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఇటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ సత్యనారాయణ గారు. వారిని మరి ఇతర వైద్యులు కూడా డాక్టర్లు కూడా స్ఫూర్తిగా తీసుకుని పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని కృషి చేసి ఈ సందర్భంగా కోరుకుంటూ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ గారి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియదు. మధ్యతరగతి వాళ్ళు కూడా మరి రాయితీ మీద మరి పళ్ళు కట్టించుకుని 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా వారి కన్న తల్లిదండ్రులు కూడా చాలా సేవాభావంతో పెంచినటువంటి తల్లిదండ్రులు. వారి పెంపకం వల్ల సత్యనారాయణ గారు ఈ విధంగా సహసహకారాలు అందించడమే కాకుండా సమాజంలో గౌరవప్రదమైనటువంటి జీవితం గడుపుతున్నారంటే భగవంతుడు ఆయనకి ఆయురాలకు స్థితి సంపదలు ఇచ్చి మరొక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, అలాగే రోటరీ క్లబ్ కానీ, లయన్స్ క్లబ్ కానీ అనేక సంస్థలతోటి అనుసంధానం ఏర్పాటు చేసుకొని సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అడ్డాల సత్యనారాయణ గారు, వంకాయ సత్యనారాయణ గారు మనవడు అన్నమాట. ఆయన కమ్యూనిస్ట్ లీడరు, పెనుగొండ ఎమ్మెల్యే. నేను ఫస్ట్ నుంచి ఇండిపెండెన్స్ టైం నుంచి మంచి ఫేమస్ పబ్లిక్ సర్వీస్. నా మనవడు కూడా కంటిన్యూ చేస్తున్నారు.
తప్పకుండా ఆయనకి అభినందనలు తెలియదు. పరులకు సహాయపడదామని ఇతరులకు సహాయం చేసినప్పుడే భగవంతుడు కూడా మనకి సహాయం చేస్తాడని హెల్త్ అవేర్ అసోసియేషన్ అధ్యక్షులు రాష్ట్ర సెట్టిబలిజ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. సామమూర్తినగర్ 2వ వీధిలో ఒక నిరుపేద మేరీ అనే మహిళకు ఆడపిల్లలతో కష్టకాలంలో ఉంటే వారికి ఒక నెలకు సరిపడ బియ్యం, నిత్యావసర వస్తువులు మరియు టేబుల్ టాప్ వెట్ గ్రైండర్ వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ మనం సంపాదించిన దానిలో ఎంతో కొంత ఈ విధంగా సహాయపడితే మనకు మన తృప్తి కలుగుతుందని తెలియజేశారు. కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దుర్గాప్రసాద్, కిరణ్ కుమార్, బాలత్రిపుర సుందరి, భవానీ తదితరులు పాల్గొని జయప్రదం చేశారు. హెల్త్ అవేర్ సంస్థ ఆధ్వర్యంలో హెల్త్ అవేర్ సభ్యులైనటువంటి కిరణ్ కుమార్ మరియు సుందరి ఆధ్వర్యంలో ఇక్కడ సామూర్తి నగర్లో ఒక నిరుపేద కుటుంబానికి, ఆమె పేరు మేరీ, వారికి పిల్లలు, ఆడపిల్లలతో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండటం వల్ల వారు చెప్పగా ఈరోజు ఇక్కడ నెలకి సరిపడా నిత్యావసర వస్తువులు, అలాగే ఒక టేబుల్ టాప్ గ్రైండర్ ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు వెళ్ళాలని, మనం తోచిన దాంట్లో ఎంతో కొంత సహాయపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మా సంస్థ తరపు నుంచి ఎప్పుడైనా ఎవరికైనా పిల్లలకి కానీ ఇలా పేదవారికి కానీ ఏ చిన్న అవసరాలు ఉన్నా సరే మా సభ్యులంతా ముందుండి వారికి సహాయపడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. మానవత్వం అంటే తోటి వారి కష్టాలను తన కష్టాలుగా వారికి సహాయ సహకారాలు అందించడమని కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు గౌరీ పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఎస్సీ కాలనీ అడవాల ట్రస్ట్ కార్యాలయంలో కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షురాలు గౌరీ మాట్లాడుతూ మానవత్వం అంటే తోటివారి కష్టాలను తన కష్టాలుగా వారికి సహాయ సహకారాలు అందించడం అన్నారు. ఆ దిశగా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఆపదలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందజేయడమే తమ కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం లక్ష్యమన్నారు. ప్రజల అవసరాన్ని గుర్తించి వారికి సహాయపడే వేదికగా కోరమండల్ సంక్షేమ సంఘం సేవలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కోశాధికారి శ్రీదేవి, సభ్యులు లక్ష్మీ సృజన, మోహిని కుమారి, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, డాక్టర్ సువర్ణరాజు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, చింతపల్లి సుబ్బారావు, బుద్ధురా సత్యనారాయణ రాజు, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. చూడడం చాలా సంతోషంగా ఉంది. మా కోరమండల్ లేడీస్ అసోసియేషన్ ద్వారా ఈ గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంలో మా భాగంగా ఉండడం చాలా గౌరవంగా అనిపిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన రత్నప్రసాద్ సార్ అండ్ టీమ్ మెంబర్స్ మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చాలా ఇయర్స్ నుంచి మా కంపెనీ వాళ్ళు కంపెనీ అండ్ అసోసియేషన్ నుంచి చాలా ఇయర్స్గా చేసుకునే ఉంటారు. మీ అందరి ఆరోగ్యం మాకు చాలా ఇంపార్టెంట్. మీకు ఎప్పుడు మా సపోర్ట్ ఇస్తూనే ఉంటాము ప్రతి ఒక్కరికి. సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాము అన్నీ మా ద్వారాగా ఎప్పుడూ జరుగుతుంది. మీ ఆరోగ్యం బట్టి మీకు ఎప్పుడు సపోర్ట్ ఇచ్చినట్టుగా. గొంచాల గ్రామంలో నిర్మించిన శ్రీ భద్రాచల రథయాత్ర రామాలయాన్ని దర్శించుకుంటే అన్ని శుభములు కలుగుతాయని స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు అన్నారు. పేరినీడి బాబ్జీ నిర్వహణలో రూపుదిద్దుకున్న భద్రాచల రథయాత్ర రామాలయంలో హరినామ సంకీర్తన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భద్రాచల రథయాత్ర రామాలయ భక్త బృందం సభ్యులు హరినామ సంకీర్తన చేశారు. ఈ సందర్భంగా దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ 2011 సంవత్సరం నుండి భద్రాచల పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడంతో గ్రామ ప్రజలు తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో భద్రాచల రథయాత్ర రామాలయం నిర్మించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రామాలయ భక్త బృందం, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. భద్రాచల పాదయాత్ర 14 సంవత్సరాలు పూర్తయింది. అలాగే 11వ సంవత్సరాన 9వ సంవత్సరాన పాదుకులు యాత్ర జరిగింది. 11వ సంవత్సరాన రథయాత్ర జరిగింది. ఇప్పుడు 14వ సంవత్సరం భద్రాద్రి శ్రీ సీతారామ ఆలయం నిర్మాణించాం. చాలా సంతోషంగా ఉంది. అందరు భక్తులందరూ కూడా గ్రామ భక్తులు ఈలోగా 11 ఊళ్ళ గ్రామాల వాళ్ళు కూడా దీనికి సహకరించారు. అలాగే తిరుపతి దేవస్థానం కూడా సహకరించింది. దీనికి ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ భద్రాద్రి సీతారామాలయంది మళ్ళా ఫిబ్రవరి నెలలో మన పాదయాత్ర మళ్ళీ మొదలు పెడుతున్నాం. ఎవరన్నా వచ్చే భక్తులు ఎవరైనా ఉంటే మా కమిటీ వారికి తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ జిల్లాకే కాదు రాష్ట్రానికే తలమానికంగా జరిగేటువంటి వాతావరణంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా తిరుపతి దేవస్థానం సౌజన్యంతో నిర్మాణమైనటువంటి ఈ యొక్క భద్రాచల రథయాత్ర రామ మందిరంలో ప్రతి బుధవారం కూడా ఇక్కడ దాదాపుగా 25 నుంచి 50 మంది సభ్యులందరూ కూడా కూర్చొని మరి హరినామ అఖండ సంకీర్తన చేయడం అనేటువంటిది లోక కళ్యాణార్థంగా భాషలుతున్నటువంటిది. మరి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మరి ఈ గ్రామ ప్రజలందరూ కూడా
మరి పేర్నేడు బాబ్జీ గారి యొక్క మరి ఆధ్వర్యంలో నిర్వహణ జరగడం అనేటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. 2026లో మరలా ఈ యొక్క పాదయాత్రని ముందుకు వెళ్ళేటువంటి కార్యాచరణ భాగంగా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమంలో గణపతి పీఠం ఉపాసకులుగా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కలిగినందుకు వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రథయాత్ర రామాలయాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించండి. కష్టాలు అనేటువంటి జీవితంలో లేకుండా ఉండేటువంటి గొప్పటి ఆశీర్వాదం ఈ యొక్క రామాలయంలో లభిస్తుందనేటువంటిది ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం. కాబట్టి అందరూ కూడా దర్శించి తరించాలని గణపతి పీఠం కోరుకుంటోంది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో 18 ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు, ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. యూత్ ఆఫ్ యూనిట్ ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ లాంఛనంగా ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కాకుండా రుణాంధ్రప్రదేశ్గా సీఎం చంద్రబాబు మార్చారు. వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కన్నబాబు విమర్శ. కాకినాడలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు, స్థలాన్ని పరిశీలించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.